నమస్తే న్యూస్ కు స్వాగతం. కపిలేశ్వరపురం గ్రామ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిని శివకుమారి పర్యవేక్షణలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 14 నుండి ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులచే వ్యాసరచన, వ్యక్తిత్వ, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా రంగవల్లి ప్రసంగాలు వంటి వివిధ రకాల సృజనాత్మక పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కాంపిటీషన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకి బానిసై మానసిక ఆరోగ్య రుగ్మతలకు గురవుతున్నారని లైబ్రేరియన్ శివకుమారి అన్నారు. విద్యార్థి దశ నుండి పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. తద్వారా ఉన్నత చదువులకు రాసే పోటీ పరీక్షల్లో అర్హత సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. సర్వరాయ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వంగ శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యాయురాలు లలిత కుమారి, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఎస్ఎస్ సతీష్, వివేకానంద కాన్వెంట్ కరెస్పాండెంట్ సిహెచ్ నాగేంద్ర కుమార్, మండల కోఆప్డేట్ సభ్యులు కె యేసురత్నంలు పాల్గొని గ్రంథాలయాల ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆసక్తితో నిర్వహిస్తున్నటువంటి లైబ్రేరియన్ మేడం గారికి అనేది ప్రతిరోజు కూడా మనము నేర్చుకుంటూనే ఎప్పుడు కూడా నేను నేర్చేసుకున్నాను అని ఎవ్వరు కూడా చెప్పలేదు. అది చిన్నప్పటి నుంచి అందరికీ ఆశ. అలాగనే జీవితాంతం మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటూ ఉంటాం. ప్రత్యేకంగా లైబ్రరీ అంటే చాలా పుస్తకాలు మనకి మిగిలిన చోట్ల దొరకనటువంటి పుస్తకాలు, వేరు వేరు విషయాలన్నీ సేకరించి పెడుతూ ఉంటారు. మా కపిలేశ్వరపురంలో ఈ లైబ్రరీ ఉండడం చాలా దీవెనకరమైన విషయం. నేను ఇక లైబ్రరీ ఉందని విన్న తర్వాత కూడా చాలాసార్లు నేను చదువుకున్నప్పుడు వచ్చేవాడిని. ఎందుకంటే చుట్టుపక్కల చాలా చోట్ల అప్పటికి లైబ్రరీస్ లేవు. ఏ విధంగా సాగుతూ ఉంది. అలాగనే జ్ఞానం అనేది నేను అందరికీ సెక్యులర్గా మీరు సబ్జెక్ట్స్ నేర్చుకుంటుంటారు. దాంతోపాటు ఇంకా ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి చాలా విషయాలు సహకరిస్తూ ఉంటాయి. మీరందరూ ఇప్పటికి ఏ స్థాయికి వచ్చారో ఇంకా ఆ స్థాయి నుండి చక్కగా ఎదగడానికి లైబ్రరీకి ఎంతో సహాయం చేస్తుంది. మీరందరూ కూడా ఆసక్తితో ఇంకా పుస్తకాలు చదవడం, దానికి వచ్చే మ్యాగజైన్ చదవడం, న్యూస్ పేపర్స్ చదవడం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. మీకు ఇంకా జ్ఞానంలో ఇలా చక్కగా ఎదగడానికి సహాయం చేస్తాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరి వాటిని సద్వినియోగం చేసుకుంటే మరి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి మా చదువుకునే వయసులో మా గ్రంథాలయంలో ఒక బుక్ ఉండేది, సిఎస్ఆర్ కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ అని ఉండేది. ఆ బుక్ బయట కొనుక్కోవాలంటే ఆ రోజుని 25 రూపాయలు ఉండేది. ఈ రోజు అంటే 25 రూపాయలు ఈజీ. అప్పుడు 25 రూపాయలు అంటే చాలా కష్టమైంది. ఆ గ్రంథాలయానికి ఒక బుక్ వచ్చేది. అది పుస్తకం చదవాలని మేము అందరం అక్కడికి ఎగబడేవాళ్ళు. అందరూ ఖాళీ బాగా పుస్తకం ఇచ్చేవారు కాదు, ఎవరు మట్టుగా చదువుతూ ఉండేవారు. మరి ఆ విధంగా మీరు కూడా అలవాటు చేసుకుంటే మరి ఆ విధంగా మేము చదవడం కాబట్టి ఈ రోజు మేము ఈ ఉన్నత శిఖరానికి రావడానికి అవకాశం వచ్చింది. మరి అదేవిధంగా మీరు కూడా ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని చక్కగా పైకి అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ మీరు చక్కగా ఇదే అలవాటు చేసుకుని ఇప్పుడు ఈ వారం రోజు ఏ విధంగా అయితే వచ్చారో ప్రతిరోజు కనీసం ఏదో సమయంలో మీకు ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని చక్కగా రాణిస్తారు. ఇంత ఆదివారం కూడా మన గ్రంథాలయం తీసుకుంటారు కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.